జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి 1000 కోట్లు 500 కోట్లు అప్పు తీసుకొని వచ్చారు అనుకోండి. తెలుగుదేశం పార్టీ పత్రికల్లో ఫ్రంట్ పేజీలోనే మంగళవారం అప్పుల వారం, విచ్చలవిడిగా అప్పులు, మరో మంగళవారం వచ్చింది, మరో 1000 కోట్లు అప్పు చేశారు అని చెప్పి రాసుకుంటూ వస్తుండ్రు. ఇక ఆంధ్రప్రదేశ్ వైపు మొహం కూడా చూపించని కొందరు ఎంపీలు ఉండ్రి. ఇంకా ఢిల్లీలో కూర్చొని ఖాళీగా ఉండి పొద్దుపోక రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది, జింబాబ్వే అయిపోతుంది, సొమాలియా అయిపోతుందని ఓ రోజు ఇదే ఏడుకుంటూ ఉండే. జనాల్లోకి దీన్ని బాగా ఎక్కిచ్చేసిన తర్వాత వీళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశారు అని విచ్చలవిడిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడిన తర్వాత బాగా ఎక్కేసిందిలే జనాలకు అనుకున్నప్పుడు వీళ్ళు ఏం ప్రచారం చేయడం మొదలెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాం, అయితే జగన్ గారి లాగా అప్పు చేయము, సంపద సృష్టిస్తాం, మా అనుభవాన్ని అంతా రంగరిస్తాము అన్నారు. వీళ్ళ అనుభవం గురించి చంద్రబాబు గారి అనుభవం గురించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారు మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఏ టర్మ్లో కూడా రెవెన్యూ సర్ప్లస్ లేదని ఆధారాలతో సహా చూపించారు. నిజాలు జనానికి ఎక్కువ కదా. సో చంద్రబాబు గారు సరే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, రీజన్ ఏదైనా కానివ్వండి, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే జగన్ గారు చేసిన దాంట్లో దాదాపు 60% అప్పు చేశారు అనే ఆధారాలతో సహా రోజు జగనో వైసీపీనో ఆధారాలు చూపెడుతూనే ఉన్నారు. అది కాదు అని వీళ్ళుగానే చెప్పలేకున్నారు. అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే వీళ్ళు జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పులు 60% అప్పు చేశారు. మంగళవారం వచ్చిందంటే 1000-2000 కోట్లు కాదు, 5000 కోట్లు, 7000 కోట్లు, 6000 కోట్లు, బడ్జెట్ పరిధిలో 1000 లక్షల కోట్ల అప్పు, బడ్జెట్ బయట అప్పు. అది ఇంత అప్పు చేస్తూ ఉంటే జనాలు దీన్ని ఎట్లా మాయ చేయాలంటే తెలుగుదేశం పార్టీ పత్రికలు ఏం రాసుకుంటూ వచ్చాయో తాజాగా వాళ్ళ రాజగురువు పత్రిక అనబడేది వీళ్ళని కాదు, ఇవి నీతివంతమైనవి, బొంగు భూషణం అని ఎవరైనా నమ్ముతుంటారు చూడండి, వాళ్ళంటారా బాబు నిందించాలి. ఫస్ట్ వీళ్ళు ఏం రాశారు, హెడ్డింగ్ చూడండి, 5 నెలల్లో 1.17 లక్షల కోట్లు హెడ్డింగ్, కింద సబ్ హెడ్డింగ్లు, ఆగస్టు వరకు రాష్ట్రానికి సమకూరిన నిధులివి, కాగ్ లెక్కల విడుదల. ఇది హెడ్డింగ్. 5 నెలల్లో 1.17 లక్షల కోట్లట, ఆగస్టు వరకు రాష్ట్రానికి సమకూరిన నిధులట, కాగ్ లెక్కలట. చూసినాడు ఏమనుకోవాలి, అబ్బో సీఎం డిప్యూటీ సీఎం జోడి 5 నెలల్లో రాష్ట్రానికి 1.17 లక్షల కోట్లు సమీకరించారా, అంత డబ్బులు వచ్చేసాయి రాష్ట్రానికి. ఎంత అద్భుతమైన పాలన అనుకోవాలి. సరే లోపలికి వెళ్ళి చదువుతాం. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు అంటే 5 నెలలు అంతే కదా, ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ 5 నెలలు. ఈ 5 నెలల కాలంలో 61,578 కోట్ల రెవెన్యూ రాబడట, 61,000 కోట్ల రెవెన్యూ రాబడట. ఇదే పీరియడ్కి 56,000 కోట్ల రుణాలు సమీకరించారు. వీళ్ళు రాయడం చూడండి, 61,000 కోట్ల రాబడి అంట, రెవెన్యూ రాబడి, 56,000 కోట్ల మేర రుణాలు సమీకరించారట. రెండూ కలిపి 1,17,511 కోట్లు రాష్ట్రానికి సమకూరాయట. ఏం బతుకులరా వీళ్ళవి నిజంగా. జగన్ మంగళవారం 1000 కోట్లు అప్పు చేస్తే మాత్రం అప్పుల వారం మంగళవారం అని నెత్తి పగలగొట్టుకునే విధంగా బ్యానర్ హెడ్డింగ్లు. 5 నెలల్లో వీళ్ళు 56,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే సమీకరించారట, రాష్ట్రానికి అవన్నీ డబ్బులు వచ్చాయట, సమీకరించారట. 61,000 కోట్ల ఆదాయం అయితే రెవెన్యూ రాబడి 5 నెలల్లో, అదే 5 నెలల్లో ఒక 4-5 వేల కోట్ల తక్కువ రెవెన్యూ రాబడితో సమానంగా అప్పులు చేశారు. కానీ వీళ్ళు రాయడం చూడండి, ఈ జోడి అద్భుతం సాధించిందని చెప్పి చూపెట్టడం కోసం ఏదో చిన్నగా రాసుకుంటూ ఇంత విచ్చలవిడిగా అప్పులు చేస్తే కళ్ళు దొబ్బినాయా వీళ్ళకు. రాతలు చూడండి, ఇట్లాంటి వాళ్ళు పత్రికలు అసలు ఎంత ప్రమాదం రా బాబోయ్ వీళ్ళ సమాజానికి. నిజంగా ఎంత నాశనం చేస్తారా ప్రజల మైండ్ను వీళ్ళు. ఎదుటోడు 1000 కోట్లు అప్పు చేసిందంటే రాష్ట్రం నాశనం అయిపోయాయి.
5 నెలల్లో 56,000 కోట్ల అప్పు చేసి రెవెన్యూ రాబడితో సమానంగా అప్పులు చేస్తే సమీకరించారట. రాష్ట్రానికి 1.17 లక్షల కోట్లు వచ్చాయట. ఈయన ఒక్కని ప్రయోజనం కోసం, ఈ పత్రికలు, టీవీ ఛానల్ వీళ్ళ ప్రయోజనాల కోసం సంఘ నాకిచ్చేస్తున్నారు కదరా రాష్ట్రాన్ని. వాళ్ళకి నిజాలు చెప్పకుండా, వాళ్ళు అసలు నిజాలు తెలుసుకునే మార్గమే లేకుండా, బడ్జెట్ లోపలే రెవెన్యూ రాబడితో సమానంగా అప్పులు చేస్తే బడ్జెట్ బయట చేసిన అప్పులు, పబ్లిక్ సెక్టార్ పేరుతో చేసిన అప్పులేంటి, కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులేంటి, అమరావతి మీద చేసిన అప్పులేంటి, రెవెన్యూ రాబడికి మించి ఈ అప్పులే ఎక్కువ పెరిగిపోయాయి. ఇది సంపద సృష్టి అంటారా? వీళ్ళని విజనరీలు అనాలా? ఇవి గొప్ప గొప్ప పరిపాలన అనాలా? ఈ పత్రికలకు అన్నమే తింటారేంట్రా? ఒక్కసారి కానీ జనాల మీద కాన్సర్న్ ఉన్నదేంట్రా మీకు? ఒక్కసారన్నా ఇదేం అప్పులు, ఇదేం కథ? సమీకరించారట. రాష్ట్రానికి రెవెన్యూ రాబడులతో కలిపి రాశాడు చూడు. రాష్ట్రానికి 1.17 లక్షల కోట్లు 5 నెలల్లో వచ్చేసాయట. చూసేవాడు అద్భుతం చేశాడు అనుకోవాలి. సరే, వద్దురా బాబు మీలాంటి వాళ్ళు.